ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల రాజీనామాలకు సంబంధించి అక్కడే మండలి చైర్మన్ మోషేన్ రాజు గారి వ్యవహారంలో నాకు గతంలో జరిగినటువంటి ఒక ఘటన గుర్తుకొచ్చింది. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎట్లా వ్యవహరించాలి ఇటువంటి సందర్భాల్లో అనే విషయానికి సంబంధించే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందువల్ల చరిత్రలోకి వెళ్ళి ఈ విషయాన్ని ఒకసారి చెప్తాను. అదేంటంటే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీ పదవి కావాలి అని చెప్పి కూర్చున్నారు. ఆయన ఒత్తిడిని రాజశేఖర రెడ్డి గారు భరించలేకపోయారు. ఎలా ఎంపీ చేయాలి ఇతన్ని, ఎలా చేయాలి అంటే కడపలో అప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫునే. సో మీ తమ్ముణ్ణి రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు జరిపి నన్ను పెట్టండి క్యాండిడేట్గా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ముందు వైఎస్ఆర్ గారు కొంత రెసిస్ట్ చేశారట. కానీ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక సరేనని చెప్పి వాళ్ళ తమ్ముడిని పిలిపించి వివేకానంద రెడ్డి గారిని, నువ్వు రాజీనామా చెయ్యి, మన జగన్ పోటీ చేస్తాడు ఆ సీట్లో మధ్యంతర ఎన్నికల్లో ఇప్పుడు అని. ఇది ఎప్పుడు జరిగింది? 2004 ఎన్నికలు ఆ సంవత్సరం మే నెలలో జరిగినాయి. ఆ తర్వాత 3 నెలలకే, అంటే ఆగస్టు నెలలోనే ఈ పరిణామాలు జరిగినాయి. మే నెలలో ఎన్నిక, మే, జూన్, జూలై, ఆగస్టు, అంటే సరిగ్గా 3 నెలలు కూడా కాల. వివేకానంద రెడ్డి గారికి ఇష్టం లేదు, కానీ అన్నగారి మాటను కాదనలేడు. అందువల్ల ఏం చేశాడు ఆయన, ఢిల్లీ వెళ్ళి అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారి ఆఫీసులో తన రాజీనామా లేఖను ఇచ్చాడు. సోమనాథ్ చటర్జీ గారు అందరికీ తెలుసు, సిపిఎంకి చెందినటువంటి చాలా పెద్ద నాయకుడు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ఆయన స్పీకర్గా చేశారు. ఆయన 10 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యాడు. నీతి నిజాయితీలకి మారుపేరు. ఆయనకి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. అదేంటి, ఎన్నికలు మొన్నే అయినాయి కదా, వెంటనే రాజీనామా చేయటువంటి 3 నెలలు కాకుండానే అనేది ఒక ఇష్యూ అయితే, రెండవది నిజానికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజారిటీ లేదు కదా, మైనారిటీ ప్రభుత్వం అది. 145 సీట్లు ఏమో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున. మిగతా ప్రాంతీయ పార్టీల మద్దతుతోటి, కమ్యూనిస్టు పార్టీల మద్దతుతోటి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా, ఉన్న కొద్దిమంది సభ్యులను కాపాడుకోవాలి. మరి ఎందుకు ఈయన రాజీనామా చేయటం, ఆయనతోనే మాట్లాడి కనుక్కుందాం అని చెప్పి అనుకున్నారు. సో వివేకానంద రెడ్డి గారు వచ్చారు. వచ్చి కూర్చున్నారట సోమనాథ్ చటర్జీ గారి ఆఫీసులో. సో సోమనాథ్ గారు అడిగారు, ఎందుకు మీరు రాజీనామా చేస్తున్నారు, మొన్నే కదా ఎన్నికలు జరిగినాయి, మొన్నే కదా గెలిచారు, మీరు స్వచ్ఛందంగానే చేస్తున్నారా లేకపోతే మీ మీద ఏమైనా ఒత్తిడి ఉందా ఏంటి అని అడిగారట. వివేకానంద రెడ్డి గారు దేనికి సమాధానం చెప్పకుండా అలా గుమ్మరంగా కూర్చుండిపోయాడు. అవునం లేదు, కాదం లేదు, ఏమీ మాట్లాడడం లేదు. ఈయనేదో ఆవేదనలో ఉన్నాడని చెప్పి మంచినీళ్ళు తెప్పించారట. కాసేపు అయిన తర్వాత టీ కూడా తెప్పించారట. మనసులో ఉన్న విషయం ఏదో చెప్తాడు అని. చివరికి కళ్ళజోడు తీసి వివేకానంద రెడ్డి గారు కన్నీళ్ల పర్యంతమయ్యాట. ఏమిటి అంటే, నా మీద చాలా ఒత్తిడి ఉంది, అందుకనే మా అన్నగారు నన్ను అడిగాడు, అందువల్ల రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాట. యాక్చువల్గా వివేక గారు కళ్ళజోడు తీసి తుడుచుకున్నప్పుడు ఆయన కళ్ళు వాచున్నాయట. ఆయన నల్ల కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాట. అప్పట్లో ఒక రూమర్ ఉండేది, అదేంటంటే ఎంపీ పదవి వ్యవహారంలో వివేక గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవ జరిగిందని, జగన్మోహన్ రెడ్డి గారు వివేక గారి మీద చేయి చేసుకున్నారని కూడా ఆనాడు రూమర్లు ఉండేవి. అవి ఎంతవరకు నిజం, అందులో ఎంత వాస్తవం ఉంది అనే విషయాలు తెలియదు. కానీ సోమనాథ్ చటర్జీ గారి ఆఫీస్కి మాత్రం వివేకానంద రెడ్డి గారు నల్ల కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళారు. దానికి కారణం ఆయన ముఖం మీద ఉన్న దెబ్బలు కనిపించకుండా ఉండటానికి అని కొంతమంది చెప్తారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ ఆయన సోమనాథ్ చటర్జీ గారి ముందు కళ్ళనీళ్లు పెట్టుకోవడం అయితే వాస్తవం. మీరు ప్రెషర్లో ఈ రాజీనామా చేస్తున్నారు కాబట్టి నేను ఆమోదించలేను అంటే వివేకానంద రెడ్డి గారు మళ్ళీ భయపడిపోయి, లేదు మీరు ఆమోదించాలి, లేకపోతే నాకు చాలా ఇబ్బందులు, నాకు చాలా ప్రమాదం, కాబట్టి దయచేసి మీరు నా రాజీనామాను ఆమోదించండి, ఈ విషయాన్ని ఏమి బయటికి చెప్పొద్దు మీరు అని చెప్పి బతిమని అడుగున్నట్ట. అయితే సోమనాథ్ చటర్జీ గారు నేను పరిశీలిస్తానని చెప్పి పంపించారు. ఆయన ఏమి నిర్ణయం తీసుకోవాలా, విషయం అర్థమైంది ఆయనకి. ఈలోగా సహజంగానే ఈ విషయం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి తెలిసింది. వెంటనే ఆవిడ వైఎస్ఆర్ గారిని పిలిపించింది.
ఏంటి ఈ గోలంతా అని. ఆయన మా అబ్బాయి పోటీ చేయాలనుకుంటున్నాడు, గెలిపించే బాధ్యత నాది, కడప అంటే మన సొంతం, మన పార్టీ సొంతం, మనం గెలిచిపోతామని చెప్పాడు. అయినా కూడా ఇష్టపడలా సోనియా గాంధీ గారు. ఆవిడ కోపం వచ్చింది. లేదు, కూడదు అని చెప్పింది. ఇది ఎప్పుడు జరిగింది? 2004 సెప్టెంబర్ 2వ తేదీన జరిగింది. ఆ టైంలో నేను ద ట్రిబ్యూన్ అనే పత్రిక పనిచేసేవాడిని. ఆ పత్రికలో నేను వార్త కూడా రాశాను, స్క్రీన్ మీద చూడొచ్చు. ఆంధ్ర సీఎం ప్రపోజెస్, సోనియా డిస్పోజెస్, ఎంపీ టోల్డ్ టు స్టే పుట్ అని చెప్పి హైదరాబాద్ సెప్టెంబర్ 2 తేదీతో ఈ వార్త ప్రచురితమైంది, ఈ రిపోర్టు. ఇందులో నేను స్పష్టంగా అప్పట్లోనే రాశాను. అదేంటి, వివేకానంద రెడ్డి గారు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ గారు తిరస్కరించారు ఆయన రాజీనామాని. అంతకు వారానికి ముందు అంటే ఆగస్టు లాస్ట్ వీక్లో ఆయన తన రాజీనామాని లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారికి సమర్పించారు. ఎందుకోసం ఇచ్చారు రాజీనామానంటే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీర్చడం కోసం అని కూడా రాశాను. అయితే వైఎస్ఆర్ గారు ప్రపోజ్ చేశారు, కానీ సోనియా గాంధీ గారు డిస్పోజ్ ఆఫ్ చేశారు దాన్ని, అంటే తిరస్కరించారు. వివేకానంద రెడ్డి గారిని పిలిపించారట సోనియా గాంధీ గారు. అప్పట్లో పిలిపిస్తే ఆయన నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే సోనియా గాంధీ గారు కన్విన్స్ కాల. అంతకుముందు యాక్చువల్గా వైఎస్ఆర్ గారు కూడా పత్రికలకు ఒక విషయం చెప్పాడు. అడుగుతారు కదా అందరూ, వివేకానంద రెడ్డి గారు మొన్నే కదా గెలిచారు, కారణం ఏంటి ఇప్పుడు రాజీనామా చేయడానికి, మీ అబ్బాయి కోసమేనా అనేటువంటి ఇష్యూస్ వస్తాయి కదా. అందుకని దాని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏం చెప్పారంటే, మా వివేక అమెరికా వెళ్ళి తన కూతురు దగ్గర సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, అందుకని రాజీనామా చేస్తున్నాడు అని చెప్పాడు. ఎవరు కూతురు అంటే సునీతారెడ్డి గారు. అప్పట్లో ఆవిడ అమెరికాలో ఉండేది. అయితే ఆ తర్వాత విలేకరులు వివేకానంద రెడ్డి గారిని, ఏంటి మీరు అమెరికా వెళ్ళి సెటిల్ అవుతారట ఇక్కడన్నీ మానేసుకొని, నిజమేనా అని అడిగితే, లేదు లేదు, నేను అమెరికా ఏమీ వెళ్ళడం లేదు, అక్కడేమీ సెటిల్ కావడం లేదు అన్నాడు ఆయన. దాన్ని బట్టి అందరికి అర్థమైంది ఆయన మీద ఒత్తిడి ఉంది రాజీనామా చేయాలని. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాజీనామాకు ఒప్పుకున్నాడు. ఇదంతా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, నేను అర్జెంటుగా వెళ్ళాలి లోక్సభకి ఎంపీగా అని చెప్పి. అంటే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో అగ్రెసివ్గా ఉండేవాడు, అంత స్థాయిలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఒత్తిడి తీసుకురాగలిగాడు ఆ రోజునే, 2004లోనే. మామూలుగా అయితే వైఎస్ఆర్ గారు చాలా రెసిస్ట్ చేసేవాట జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్లకి. నువ్వు అసలు ఇక్కడ ఉండొద్దు హైదరాబాద్లో, నువ్వు వెళ్ళి వేరే చోట వ్యాపారం చేసుకో బెంగళూరు అని చెప్పి పంపించాడు ఆయన. అంటే ఇతని యొక్క ఎక్సెసెస్, అతి ప్రవర్తన ఏదైతే ఉందో, అగ్రెసివ్ ప్రవర్తన, దానివల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి భయం ఆ రోజునే వైఎస్ఆర్ గారికి ఉంది. ఆ రోజునే వివేకానంద రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన ఒత్తిడికి లొంగి రాజీనామా చేస్తున్నాడు అనే విషయం తెలిసిపోయింది అందరికీ. కాబట్టి సహజంగానే ఢిల్లీలో సోనియా గాంధీ గారి దగ్గర కూడా ఆ విషయం వెళ్ళి ఉంటుంది. అందుకే వివేకానందనే పిలిచి మాట్లాడారు. ఆయన చెప్పే జవాబులు, సమాధానాలు, వివరణలు ఆవిడకి సంతృప్తిని కలిగించాల. నో అని చెప్పింది ఆవిడ. ఆల్ సెడ్ అండ్ డన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కాబట్టి, సోనియా గాంధీ గారికి విధేయుడు కాబట్టి ఆవిడ చెప్పినట్టుగా విత్డ్రా చేసుకోమన్నారు. వివేకానంద రెడ్డి వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు తన రాజీనామాని. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. అయితే ఇందులో ప్రస్తుత అంశం ఏంటంటే, మోషేన్ రాజు గారికి అక్కడ సోమనాథ్ చటర్జీ గారికి తేడా చూడండి. సోమనాథ్ చటర్జీ గారు అక్కడ జెన్యూన్గా ఇతను స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదు అనేటువంటి ఆందోళనలో మీరు మరొక్కసారి ఆలోచించుకొని చెప్పండి అని అడిగారు. వేరేజ్ ఇక్కడ పదే మేము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నాం అని చెప్పినా కూడా మోషేన్ రాజు గారు నో, మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం లేదు అనేది నా నిర్ణయం, అందుకని రిజెక్ట్ చేస్తున్నాను అన్నారు. విలువల్లో ఎంత తేడా ఉందో చూడండి అప్పటికి ఇప్పటికీ.